మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికలు హోరాహోరీగా పోటీ జరుగుతుంది. ఇందులో ఒక టీచర్, 2 గ్రాడ్యుయేట్ అభ్యర్థులకి ప్రస్తుతం ఎలక్షన్ అనేది జరుగుతుంది. మన కోనసీమ జిల్లా విషయానికి వస్తే 95 పోలింగ్ స్టేషన్లు మొత్తం 64,471 మంది పోటీకి గ్రాడ్యుయేట్ గా ఎలక్షన్ ఓటు వేస్తున్నారు. అందులో 34,000 మంది పురుషులు, 24,000 మంది స్త్రీలు ఉండగా ఇతర ట్రాన్స్జెండర్లు ఓటు వినియోగించుకోనున్నారు. 95 పోలింగ్ స్టేషన్లు కోనసీమ జిల్లాలో జరుగుతున్న ఈ పోలింగ్ లో ఇటు కొత్తపేట, రామచంద్రాపురం, అమలాపురం డివిజన్ లోని పోలింగ్ స్టేషన్లు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు పోలీస్ శాఖ నుండి కానీ, ఇటు రెవెన్యూ శాఖ నుండి కానీ, ఎలక్షన్ వాళ్ళు కానీ మొత్తం అన్ని చోట్ల కూడా పకడ్బందీ ఏర్పాట్లు జరగడం జరిగింది. మార్చి 3వ తారీఖున రిలీజ్ అయ్యే ఈ ఎలక్షన్లో ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. పోలింగ్ బ్యాలెట్ పేపర్లు పోలింగ్ అయిపోయిన తర్వాత ఏలూరు కేంద్రంలో భద్రపరిచారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అమలాపురంలో ఎంపీ హరీష్ అమలాపురం పాలక ఇప్పుడు ఆయనతో ఎలక్షన్ గురించి కూటమి వచ్చిన తర్వాత ఇంకా ఈ రోజున ప్రారంభమైన ఓటింగ్ క్యాంపెయినింగ్ సమయంలోనే అందరినీ కలవడం జరిగింది. అందరితో కూడా మాట్లాడడం జరిగింది. బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో కూడా మనం సంప్రదించడం జరిగింది. అందరూ కూడా మంచి అనుకూలంగానే వచ్చి ఓటేస్తారని కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వంగా మొదటి ఎన్నికలు కాబట్టి కూడా మంచి ప్రభుత్వం మీద కూడా అందరూ కూడా మంచి అభిప్రాయం ఉంది. ప్రజలు కూడా రేపన్నాడు ఈ ప్రభుత్వానికి ఎప్పుడు సహకరిస్తారని చెప్పి కూడా తెలియజేస్తారు. ఇప్పుడు దాకా ఈ పోలింగ్ స్టేషన్ లోనే మేము చూస్తే దాదాపు 25%, 35% వరకు కూడా పోలింగ్ అయింది. పొద్దున సుమారు 8 గంటలు ప్రారంభమైంది. ఇప్పుడు సుమారు 11 o'clock అవుతుంది. అయినా కూడా 11 గంటలు అవుతుంది. అంతలోకి ఇంతవరకు అయింది. సుమారు మనం ఎక్స్పెక్టేషన్ మేము కూడా 85% వరకు కూడా వెళ్తుందని పూర్తి నమ్మకం. అందరూ వాళ్ళ క్యాంపెయినింగ్ వాళ్ళు చేసుకోవడం జరిగింది. మేము కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలతో, ఓటర్స్ తో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా పూర్తి నమ్మకం తెలియజేస్తారు. రేపు అన్నాడు ఇంకా త్వరలోనే 3వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి అప్పటికే మీకు కూడా తెలుస్తుంది ఏ విధంగా పూర్తి నమ్మకం ఉందనే విషయం కూడా అందరికీ అర్థమవుతుంది. అన్ని విషయాల్లోనే ఆల్రెడీ ఎస్పీ గారితో అందరితో కూడా మాట్లాడతారు. వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని అన్ని కూడా ఎక్కడా కూడా ఓటర్స్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఓట్ వేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చర్యలు కూడా తీసుకుంటున్నారు. మేము కూడా మానిటర్ చేసుకున్నాం. వచ్చిన ఓటర్కి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఓట్ వేసేటప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు ఉంటారు. అలాగే మా బూత్ కన్వీనర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా చూస్తున్నారు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటు ఉందా లేదా అని వెరిఫై చేసుకుని వాళ్ళు లోపల పంపిస్తున్నారు.